ఉన్నత ఉద్యోగులకు సంబంధించి కీలక కేటాయింపులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పురపాలక శాఖ కార్యదర్శిగా కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రాసు, నిరీక్షణలో ఉన్న అనిల్ కుమార్ రెడ్డి, హరితకు కూడా పోస్టింగ్లు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె కన్నబాబుకు పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అయితే అప్పగించారు. ఇక ఆర్థిక శాఖ కార్యదర్శి, బడ్జెట్ నిర్వహణ, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్గా రొనాల్డ్ రాసును నియమించింది. డిఓపిటి ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అనిల్ కుమార్ రెడ్డిని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ఆయన వైకాపా హయాంలో పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ పాడా ఓఎస్డీగా పనిచేశారన్నమాట. నిధుల దుర్వినియోగం, వైకాపా నేతలతో కాగరనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇప్పటి వరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఉన్న గంధం చంద్రుడిని కార్మిక కర్మాగారాల శాఖ, బీమా, వైద్య సేవల శాఖ అదనపు కార్యదర్శిగా నియమించారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపా విధేయ అధికారిగా ముద్రపడిన హరితను వ్యవసాయ సహకార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమించారు. వైకాపా హయాంలో నెల్లూరు కలెక్టరు, నగరపాలక కమిషనర్గా పనిచేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమెకు సంబంధం అయితే ఉందని, తాము అధికారులకు వస్తే విచారణ చేస్తామని తెదేపా అధికారి ప్రతినిధి ఆనం వెంకటరామరెడ్డి అప్పట్లో చెప్పారు. అయితే కూటమి అధికారులకు వచ్చాక ఈ ఏడాది ఆగస్టులోనే హరితను అనంతపురం జేసీగా నియమించారు. విమర్శల నేపథ్యంలో ఈ పోస్టింగ్ అయితే రద్దు చేశారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా కీలక అధికారులకు పోస్టింగ్లు అయితే మార్పులు చేయడం జరిగింది, కొత్తగా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.